ఎవ్రీవన్, వెల్కమ్ బ్యాక్ టు అద్వైత అకాడమీ. ఈ వీడియోలో మనము స్టడీ స్టేట్ ఎర్రర్ డ్యూ టు టైప్ 1 సిస్టమ్ ఓకేనా. టైప్ 1 సిస్టమ్ ఈ టాపిక్ గురించి కంప్లీట్ గా డిస్కస్ చేద్దాం. ఓకే, సో వాట్ ఆర్ ద స్టడీ స్టేట్ ఎర్రర్? ఓకే, how the steady state error will be affected due to this type 1 system for different types of inputs. అంటే different inputs తీసుకున్నాము. ఆ టైప్ 1 సిస్టమ్ ఎలా ఎఫెక్ట్ చేస్తుంది స్టడీ స్టేట్ ఎర్రర్ ని అనేది ఈ వీడియోలో డిస్కస్ చేద్దాం. ఓకే, సో లాస్ట్ వీడియోలో ఎలాగైతే టైప్ 0 సిస్టమ్ కి మనము డిఫరెంట్ ఇన్పుట్స్ అంటే 3 ఇన్పుట్స్ తీసుకొని ఈఎస్ఎస్ కనుక్కున్నాము. ఈ వీడియోలో టైప్ 1 సిస్టమ్ తీసుకొని సేమ్ అదే ప్రొసీజర్ ఫాలో అవుదాం. ఓకేనా, రైట్. సో కన్సిడర్, దీనికోసం ఒక టైప్ 1 సిస్టమ్ జిఎఫ్ఎస్ కావాలి కదా. సో కన్సిడర్ ద ఓపెన్ లూప్ ట్రాన్స్ఫర్ ఫంక్షన్ ఆఫ్ టైప్ 1 సిస్టమ్ యాజ్ g of s is equal to k by s into s plus a తీసుకుందాం. ఇప్పుడు ఇది టైప్ 1 సిస్టమ్ కదా, నెంబర్ ఆఫ్ పోల్స్ ఎట్ ఆరిజిన్ కదా టైప్ అంటే, అవునా. సో అది కూడా రాద్దామా ఆ పాయింట్ కూడా. సో టైప్ ఆఫ్ ఏ సిస్టమ్ ఈజ్ డిఫైన్డ్ యాజ్ ద నెంబర్ ఆఫ్ పోల్స్ ఎట్ ఆరిజిన్. So number of poles at origin represents the type of system. ఇక్కడ number of poles at origin 1 ఉంది కాబట్టి ఇది టైప్ 1 సిస్టమ్ అన్నమాట. ఓకేనా. సో ఇప్పుడు ఈ టైప్ 1 సిస్టమ్ కి ఫర్ స్టెప్ ఇన్పుట్ వాట్ ఈస్ ద ఈఎస్ఎస్ అనేది ఫైండ్ చేద్దాం. సో ఫస్ట్ కేసు వచ్చేసి మనకు స్టెప్ ఇన్పుట్. ఓకే, సో స్టెప్ ఇన్పుట్ ఎప్పుడైతే మీరు అప్లై చేసినారో దెన్ వాట్ విల్ బి ఈఎస్ఎస్ అనేది కనుక్కుందాం. దట్ వాట్ విల్ బి స్టడీ స్టేట్ ఎర్రర్ అనేది ఇప్పుడు కనుక్కుందాం. ఓకేనా. ఎప్పుడైతే మీరు స్టెప్ ఇన్పుట్ అప్లై చేస్తున్నారో ఆర్ ఆఫ్ టీ ఏమైపోతుంది, యు ఆఫ్ టీ అయిపోతుంది. అప్పుడు ఆర్ ఆఫ్ ఎస్ ఏమైపోతుంది, 1/s అయిపోతుంది. ఓకేనా, రైట్. సో ద స్టడీ స్టేట్ ఎర్రర్ ఈజ్ గివెన్ బై ఫార్ములా ఏంటి స్టడీ స్టేట్ ఎర్రర్ కి జనరల్ ఫార్ములా. సో ఈఎస్ఎస్ ఇస్ ఈక్వల్ టు లిమిట్ యాజ్ ఎస్ టెన్స్ టు 0 ఎస్ ఇంటూ ఆర్ ఆఫ్ ఎస్ బై 1 ప్లస్ జీ ఆఫ్ ఎస్. ఓకే, ఇప్పుడు చూడండి. సో లిమిట్ యాజ్ ఎస్ టెన్స్ టు 0, ఇక్కడ ఆర్ ఆఫ్ ఎస్ అంటే 1/s కదా, అవునా, బికాస్ యూఆర్ అప్లయింగ్ స్టెప్ ఇన్పుట్ బై 1 ప్లస్ ఈ జీ ఆఫ్ ఎస్ అంటే ఏమనుకున్నాం ఇక్కడ కే బై ఎస్ ఇంటూ ఎస్ ప్లస్ ఏ కదా, కాబట్టి ఇక్కడ ఇది కే బై ఎస్ ఇంటూ ఎస్ ప్లస్ ఏ అయిపోతుంది. అప్పుడు ఈఎస్ క్యాన్సిల్ అయిపోతే మనకేం మిగులుతుంది, న్యూమరేటర్ లో 1 ఉంటుంది. సో లిమిట్ యాజ్ ఎస్ టెన్స్ టు 0, న్యూమరేటర్ లో 1 ఉంటుంది, కింద డినామినేటర్ లో ఫస్ట్ టర్మ్ 1 ప్లస్ ఇక్కడ కే బై ఎస్ ఇంటూ ఎస్ ప్లస్ ఏ ఉంటుంది. ఇప్పుడు లిమిట్ సబ్స్టిట్యూట్ చేయండి. లిమిట్ సబ్స్టిట్యూట్ చేస్తే 1 అలాగే ఉంటుంది, ఇక్కడ కూడా 1 యాజ్ ఇట్ ఈస్ ప్లస్, ఎందుకంటే ఇక్కడ ఎస్ లేదు కదా కాబట్టి యాజ్ ఇట్ ఈస్ గా రాసేస్తున్నాం, డివైడెడ్ బై ఇప్పుడు ఎస్ ఇస్ ఈక్వల్ టు 0 సబ్స్టిట్యూట్ చేస్తే ఇక్కడ ఏమైపోతుంది, కే బై 0 ఇంటూ ఏ అయిపోతుంది. ఎందుకంటే ఎస్ ప్లస్ లో 0 సబ్స్టిట్యూట్ చేస్తే ఇక్కడ ఏమో 0, ఇక్కడ 0 ప్లస్ ఏ అంటే ఏ అయిపోతుంది. సో 0 ఇంటూ ఏ అయిపోతుంది. సో 0 ఇంటూ ఏ అన్నా కూడా 0నే కదా, కాబట్టి ఇది 1/1 ప్లస్ ఇదేమైపోతుంది, ఎనీథింగ్ బై 0 అంటే ఇన్ఫినిటీ, కాబట్టి ఇన్ఫినిటీ ప్లస్ 1 అన్నా కూడా ఇన్ఫినిటీనే కదా, కాబట్టి ఇది 1/∞ అయిపోతుంది. 1/∞ అంటే 0, 1/∞ అంటే 0, కాబట్టి మనకి ఈఎస్ఎస్ వాల్యూ ఏమొస్తుంది, ఇక్కడ 0 వస్తుంది. ఓకే, సో చాలా ఇంపార్టెంట్ ఇవి మీకు ఓన్లీ థియరిటికల్ వాల్యూస్ గా కనపడుతున్నాయి కానీ ఓకే, సో లాస్ట్ లో నేను సమ్మరీ చెప్తాను, అక్కడ ఇవన్నీ చాలా ఇంపార్టెంట్ అన్నమాట. ఓకే, సో ఈఎస్ఎస్, ఓకే, సో ఫర్ టైప్ 1 సిస్టమ్ ఓకే, సమ్మరీ రాస్తున్నాను. ఇక్కడ మనకి ఈఎస్ఎస్ ఎంత వచ్చింది, ఇక్కడ 0 వచ్చింది కదా. సో సమ్మరీ పాయింట్ గా రాస్తున్నాను చూడండి. ఫర్ టైప్ 1 సిస్టమ్
ఫర్ టైప్ 1 సిస్టమ్ అండ్ స్టెప్ ఇన్పుట్. ఇది టైప్ 1 సిస్టమ్ కి మీరు స్టెప్ ఇన్పుట్ అప్లై చేసినప్పుడు, ఓకేనా. అండ్ స్టెప్ ఇన్పుట్ ఈఎస్ఎస్ ఈజ్ ఈక్వల్ టు 0. ఈఎస్ఎస్ ఈజ్ ఈక్వల్ టు 0. అది ఇంపార్టెంట్ పాయింట్ ఇది, ఓకేనా. ఫర్ టైప్ 1 సిస్టమ్ అండ్ స్టెప్ ఇన్పుట్, ఎప్పుడైతే మీరు ఈ టైప్ 1 సిస్టమ్ కి స్టెప్ ఇన్పుట్ అప్లై చేస్తారో ఈఎస్ఎస్ మనకి ఏమొస్తుంది, 0 వస్తుంది. ఓకే. నెక్స్ట్ సెకండ్ కేస్ లేదా సెకండ్ ఇన్పుట్ ఏంటది, ర్యాంప్ ఇన్పుట్. సెకండ్ టైప్ ఆఫ్ ఇన్పుట్ ఏంటి, ర్యాంప్ ఇన్పుట్ అన్నమాట, ఓకేనా. ఇంకా మీరు స్టెప్ ఇన్పుట్ అప్లై చేసినా అదే, ఇంకా జనరలైజ్డ్ స్టెప్ ఇన్పుట్, యూనిట్ స్టెప్ ఇన్పుట్ అప్లై చేసినా 0నే, జనరలైజ్డ్ స్టెప్ ఇన్పుట్ అప్లై చేసినా కూడా 0నే అనమాట, ఓకేనా. సో ఒకసారి 0 రాసినామంటే ఇట్ ఈస్ అప్లైడ్ ఫర్ స్టెప్ ఇన్పుట్ అండ్ జనరలైజ్డ్ స్టెప్ ఇన్పుట్. యూనిట్ స్టెప్ ఇన్పుట్ కి 0నే, జనరల్ స్టెప్ ఇన్పుట్ కి కూడా 0నే, ఓకేనా. మళ్ళీ దానికి ఏమొస్తుందని గుర్తు పెట్టుకోవాల్సిన అవసరం లేదు. ఈఎస్ఎస్ ఇస్ ఈక్వల్ టు 0 వెన్ యూ అప్లై స్టెప్ ఇన్పుట్ ఫర్ టైప్ 1 సిస్టమ్, అంతే, ఓకేనా. రైట్. ఇప్పుడు ర్యాంప్ ఇన్పుట్. సో ర్యాంప్ ఇన్పుట్ అన్నప్పుడు ఇక్కడ మనం ఆర్ ఆఫ్ టీ ఏమైపోతుంది చెప్పండి. సో ఆర్ ఆఫ్ టీ ఇస్ ఈక్వల్ టు టీ ఇంటూ యూ ఆఫ్ టీ, టీ ఇంటూ యూ ఆఫ్ టీ. అప్పుడు ఆర్ ఆఫ్ ఎస్ ఏమైపోతుంది, 1/s² అయిపోతుంది. ఓకే. సో ద స్టడీ స్టేట్ ఎర్రర్ ఈస్ గివెన్ బై ద స్టడీ స్టేట్ ఎర్రర్ ఫర్ టైప్ 1 సిస్టమ్, type 1 system due to ramp input, due to ramp input is given by చెప్పండి ఏంటి ఫార్ములా, ESS is equal to limit as s tends to 0 s into r of s, s into r of s by 1 plus g of s. ఇప్పుడు ఇక్కడ అప్లై చేసినప్పుడు ఏమైతుంది, జనరల్ ఫార్ములాని ఈఎస్ఎస్ ఇస్ ఈక్వల్ టు లిమిట్ యాజ్ ఎస్ టెన్స్ టు 0 ఎస్ ఇంటూ, ఇప్పుడు ఆర్ ఆఫ్ ఎస్ అంటే 1/s² కదా, డివైడెడ్ బై 1 ప్లస్ జీ ఆఫ్ ఎస్ అంటే k బై ఎస్ ఇంటూ ఎస్ ప్లస్ ఏ. టైప్ 1 సిస్టమ్ కాబట్టి k బై ఎస్ ఇంటూ ఎస్ ప్లస్ ఏ, అదే కదా మనం అనుకున్న జీ ఆఫ్ ఎస్, ఓకేనా. రైట్, అది సబ్స్టిట్యూట్ చేస్తున్నా చూడండి, ఓకేనా. సో ఇక్కడ ఎస్ ఒక ఎస్ క్యాన్సిల్ అయిపోతే మనకు న్యూమరేటర్ లో ఏం మిగులుతుంది, ఒక ఎస్ 1/s మిగులుతుంది. సో లిమిట్ యాజ్ ఎస్ టెన్స్ టు 0 1/s డివైడెడ్ బై 1 ప్లస్ k బై ఎస్ ఇంటూ ఎస్ ప్లస్ ఏ. ఈ ఎస్ డినామినేటర్ కి పంపించండి, డినామినేటర్ కి పంపించినప్పుడు ఏమైతుంది, లిమిట్ యాజ్ ఎస్ టెన్స్ టు 0, లిమిట్ యాజ్ ఎస్ టెన్స్ టు 0 1 ఇక్కడ ఎస్ ఇక్కడ మల్టిప్లై అయిపోతుంది, ఎస్ ఇంటూ 1 ప్లస్ k బై s into s plus a అయిపోతుంది. సో లిమిట్ యాజ్ s tends to 0, లిమిట్ యాజ్ s tends to 0 1/s into 1 అంటే s అయిపోతుంది, ప్లస్ s into k బై s into s plus a అన్నప్పుడు s into k బై s into s plus a అయిపోతుంది. సో ఇక్కడ ఈఎస్ క్యాన్సిల్ అయిపోతుంది, ఓకే. అప్పుడు లిమిట్ సబ్స్టిట్యూట్ చేయండి, 1 న్యూమరేటర్ యాజ్ ఇట్ ఈస్ 1 వస్తుంది, s 0 కాబట్టి ఇది 0 అయిపోతుంది, అవునా. సో అది 0 అయిపోతుంది, అది రాస్తున్నాం 0 ప్లస్ ఇక్కడ ఎస్ ప్లస్ లో 0 పెడితే k బై ఇక్కడ ఎస్ ఉంది, అవునా, k బై ఎస్ ఇంటూ k బై ఎస్ ప్లస్ ఏ ఉంది, అవునా కదా, k బై, ఓకేనా, ఎస్ ప్లస్ ఏ ఉంది ఇక్కడ, ఓకే. కొద్దిగా నీట్ గా రాస్తాను ఇది, ఓకే. సో k బై ఎస్ ఇంటూ ఎస్ ప్లస్ ఏ. సో ఈ ఎస్ క్యాన్సిల్ అయిపోతే ఇక్కడ ఏముంటుంది, ఎస్ ప్లస్ లో 0 పెడితే 0 ప్లస్ ఏ వస్తుంది, కాబట్టి ఇక్కడ k బై ఏ వస్తుంది, k బై ఏ వస్తుంది, అవునా కదా. ఎస్ ప్లస్ లో 0 పెడితే 0 ప్లస్ ఏ, సో ఇక్కడ k బై ఏ వస్తుంది, కాబట్టి 1/k బై ఏ వస్తుంది, 1/k బై ఏ. ఇది ఈఎస్ఎస్ అన్నమాట. అంటే ఫైనైట్ వాల్యూ వస్తుంది, 0 రావట్లేదు, ఇన్ఫినిటీ రావట్లేదు, ఫైనైట్ వాల్యూ వస్తుంది. ఈఎస్ఎస్ అనేది ఒక ఫైనైట్ వాల్యూ వస్తుంది. సో దీన్నే ఇంకో విధంగా కూడా చేయొచ్చు, ఏంటది. సో నేను మీకు చెప్పినాను ఏంటి, ఫర్ ర్యాంప్ ఇన్పుట్, ఎప్పుడైతే మీరు ర్యాంప్ ఇన్పుట్ అప్లై చేస్తున్నారో, ఫర్ ర్యాంప్ ఇన్పుట్ ఈఎస్ఎస్ ఇస్ ఈక్వల్ టు 1/kV అని చెప్పిన, అవునా కదా. ఈఎస్ఎస్ ఇస్ ఈక్వల్ టు 1/kV అని చెప్పిన. సో ఇక్కడ మళ్ళీ కేవీ అంటే ఏం చెప్పినాను, కేవీ ఫార్ములా లిమిట్ యాజ్ ఎస్ టెన్స్ టు 0 ఎస్ ఇంటూ జీ ఆఫ్ ఎస్ అని చెప్పినాను,
అవునా కదా? కేవీ ఈజ్ ఈక్వల్ టు లిమిట్ యాజ్ ఎస్ టెన్స్ టు 0 ఎస్ ఇంటూ జీ ఆఫ్ ఎస్ అని చెప్పినాను. సో ఇప్పుడు ఇక్కడ అప్లై చేద్దాం. చూడండి, కేవీ ఈజ్ ఈక్వల్ టు లిమిట్ యాజ్ ఎస్ టెన్స్ టు 0 ఎస్ ఇంటూ జీ ఆఫ్ ఎస్ అంటే కే బై ఎస్ ఇంటూ ఎస్ ప్లస్ ఏ. సో ఈ ఎస్ క్యాన్సిల్ అయిపోతే ఇప్పుడు ఎస్ ప్లస్ లో 0 సబ్స్టిట్యూట్ చేయండి. లిమిట్ సబ్స్టిట్యూట్ చేసినప్పుడు కే బై 0 ప్లస్ ఏ వస్తుంది, అంటే కే బై ఏ వస్తుంది. దిస్ ఈస్ కేవి. అప్పుడు ఈఎస్ఎస్ ఏమైపోతుంది? ఈఎస్ఎస్ ఇస్ ఈక్వల్ టు 1 బై కేవి కదా, 1 బై కే బై ఏ అయిపోతుంది. చూడండి సేమ్ ఉందా లేదా? 1 బై కే బై ఏ ఇలా అయినా చేయొచ్చు, లేదా మీరు ఈ ఫార్ములా గుర్తుంటే ఇలా అయినా చేయొచ్చు. కాబట్టి కంక్లూజన్ మనం ఏం రాయొచ్చు? ఫర్ టైప్ 1 సిస్టమ్, ఫర్ టైప్ 1 సిస్టమ్ అండ్ ర్యాంప్ ఇన్పుట్, అండ్ ర్యాంప్ ఇన్పుట్. ఓకేనా? యూనిట్ ర్యాంప్ ఇన్పుట్ అని రాద్దాం. ఓకేనా? ఫస్ట్ యూనిట్ ర్యాంప్ రాసి తర్వాత జనరలైజ్డ్ ర్యాంప్ కి రాసిద్దాం. ఓకేనా? ఫండ్ యూనిట్ ర్యాంప్ ఇన్పుట్, యూనిట్ ర్యాంప్ ఇన్పుట్. చెప్పండి ఏమైతుంది? సో ఆర్ ఆఫ్ టీ ఈజ్ ఈక్వల్ టు టీ ఇంటూ యూ ఆఫ్ టీ ఉన్నప్పుడు దెన్ ఈఎస్ఎస్ ఇస్ ఈక్వల్ టు 1 బై కేవి. అంతే కదా? 1 బై కేవి సేమ్ వచ్చిందా లేదా చెప్పండి? ఈఎస్ఎస్ ఇస్ ఈక్వల్ టు 1 బై కేవి. దీని ప్రకారం చేస్తేనే మనకు 1 బై కే బై ఏ వస్తుంది. దిస్ ఇస్ ఆల్సో ఈక్వల్ టు దిస్. ఈ మెథడ్ ప్రకారం చేసినా కూడా మనకు సేమ్ ఆన్సర్ వస్తుంది. కాబట్టి కంక్లూషన్ ఏం రాయొచ్చు? ఈఎస్ఎస్ ఇస్ ఈక్వల్ టు 1 బై కేవి రాయొచ్చు. కాబట్టి ఫర్ టైప్ 1 సిస్టమ్ అండ్ ర్యాంప్ ఇన్పుట్ అప్లై చేసినప్పుడు మనకు ఈఎస్ఎస్ ఒక ఫైనట్ వాల్యూ వస్తుంది. ఆ ఫైనట్ వాల్యూ ఎంత అంటే 1 బై కేవి అనమాట. ఆ ఫైనట్ వాల్యూ ఎంత అన్నప్పుడు అది 1 బై కేవి అని చెప్పాలని మీరు. ఓకే, ఓకేనా? చాలా చాలా ఇంపార్టెంట్ పాయింట్. నెక్స్ట్ థర్డ్ ఇన్పుట్. థర్డ్ ఇన్పుట్ ఏంటి? పారాబొలిక్ ఇన్పుట్. పారాబొలిక్ ఇన్పుట్. చూడండి ఇప్పుడు పారాబొలిక్ ఇన్పుట్ కి ఇదే టైప్ 1 సిస్టమ్ కి ఈఎస్ఎస్ ఏమవుతుందో చూద్దాం. సో పారాబొలిక్ ఇన్పుట్ అన్నప్పుడు ఆర్ ఆఫ్ టీ ఈజ్ ఈక్వల్ టు టీ స్క్వేర్ బై 2 ఇంటూ యూ ఆఫ్ టీ. సో ఆర్ ఆఫ్ ఎస్ ఏమైపోతుంది? ఇప్పుడు ఆర్ ఆఫ్ ఎస్ ఇస్ ఈక్వల్ టు 1 బై ఎస్ క్యూబ్ అయిపోతుంది. ఆర్ ఆఫ్ ఎస్ మనకు 1 బై ఎస్ క్యూబ్ అయిపోతుంది. సో అప్పుడు ద స్టడీ స్టేట్ ఎర్రర్, ద స్టడీ స్టేట్ ఎర్రర్ ఫర్ type 1 system, for type 1 system due to parabolic input, due to parabolic input is given by చెప్పండి ఏమైతుంది? ఈఎస్ఎస్ ఇస్ ఈక్వల్ టు, సో జనరల్ ఫార్ములా రాద్దాం. ఫస్ట్ లిమిట్ యాజ్ ఎస్ టెన్స్ టు 0 ఎస్ ఇంటూ ఆర్ ఆఫ్ ఎస్ divided by 1 plus g of s. ఓకే, సో ఇప్పుడు చూడండి ఈఎస్ఎస్ ఇస్ ఈక్వల్ టు లిమిట్ యాజ్ ఎస్ టెన్స్ టు 0 ఎస్ ఇంటూ ఆర్ ఆఫ్ ఎస్ అంటే ఇప్పుడు 1 బై ఎస్ క్యూబ్ అనమాట. అంతే కదా? ఆర్ ఆఫ్ టీ ఈజ్ ఈక్వల్ టీ స్క్వేర్ బై 2 ఇంటూ యూ ఆఫ్ టీ అంటే ఆర్ ఆఫ్ ఎస్ 1 బై ఎస్ క్యూబ్. కాబట్టి ఆర్ ఆఫ్ ఎస్ ప్లేస్ లో 1 బై ఎస్ క్యూబ్ సబ్స్టిట్యూట్ చేస్తున్నాను. 1 ప్లస్ జీ ఆఫ్ ఎస్ అంటే కే బై ఎస్ ఇంటూ ఎస్ ప్లస్ ఏ, కే బై ఎస్ ఇంటూ ఎస్ ప్లస్ ఏ. సో ఇక్కడ ఎస్ ఉంది, ఇక్కడ 1 బై ఎస్ క్యూబ్ ఉంది, కాబట్టి 1 బై ఎస్ స్క్వేర్ వస్తుంది మనకు. సో లిమిట్ యాజ్ ఎస్ టెన్స్ టు 0 ఇక్కడ 1 బై ఎస్ స్క్వేర్ డివైడెడ్ బై 1 ప్లస్ కే బై ఎస్ ఇంటూ ఎస్ ప్లస్ ఏ వస్తుంది. ఓకే, ఈ ఎస్ స్క్వేర్ ఉంది కదా, దీన్ని డినామినేటర్ కి పంపించండి. అప్పుడు ఏమవుతుంది? ఈఎస్ఎస్ ఇస్ ఈక్వల్ టు లిమిట్ యాజ్ ఎస్ టెన్స్ టు 0 1 బై ఎస్ స్క్వేర్ ఇంటూ 1 ప్లస్ కే బై ఎస్ ఇంటూ ఎస్ ప్లస్ ఏ వస్తుంది. ఓకేనా? అప్పుడు ఏమైతుంది? లిమిట్ యాజ్ ఎస్ టెన్స్ టు 0 1 బై ఎస్ స్క్వేర్ ఇంటూ 1 అంటే ఎస్ స్క్వేర్ ప్లస్ ఎస్ స్క్వేర్ ఇంటూ కే బై ఎస్ ఇంటూ ఎస్ ప్లస్ ఏ అంటే ఎస్ స్క్వేర్ ఇంటూ కే బై ఎస్ ఇంటూ ఎస్ ప్లస్ ఏ రాసిస్తాం. సో ఒక ఎస్ క్యాన్సిల్ అయిపోతుంది. అప్పుడు లిమిట్ సబ్స్టిట్యూట్ చేయండి. ఎస్ ప్లస్ లో 0 సబ్స్టిట్యూట్ చేస్తే ఇక్కడ ఫస్ట్ టర్మ్ చూడండి 0 స్క్వేర్ అంటే 0నే, ప్లస్ ఇక్కడ చూడండి 0 ఇంటూ కే బై ఏ అయిపోతుంది.
జీరో ఇంటూ కే బై ఏ వస్తుంది, అవునా కదా? ఇదేమో జీరో అయిపోతుంది, ఇక్కడ ఎస్ ప్లేస్ లో జీరో పెడితే ఇది కే బై జీరో ప్లస్ ఏ అంటే ఏ వస్తుంది. సో జీరో ఇంటూ కే బై ఏ అయిపోతుంది. సో జీరో ఇంటూ కే బై ఏ అన్నా కూడా జీరోనే కదా, కాబట్టి ఇది 1/0 ప్లస్ జీరో అయిపోతుంది, అంటే 1/0 అయిపోతుంది. 1/0 అంటే ఇన్ఫినిటీ, 1/0 అంటే ఇన్ఫినిటీ, కాబట్టి ఈఎస్ఎస్ ఏమైపోయింది ఇక్కడ, ఇన్ఫినిటీ అయిపోయింది. సో సమ్మరీ పాయింట్ ఏం రాయొచ్చు మనము, ఫర్ టైప్ 1 సిస్టమ్, ఫర్ టైప్ 1 సిస్టమ్, ఫర్ టైప్ 1 సిస్టమ్ అండ్ పారాబొలిక్ ఇన్పుట్. సో టైప్ 1 సిస్టమ్ కి మీరు ఎప్పుడైతే పారాబొలిక్ ఇన్పుట్ అప్లై చేస్తారో ఈఎస్ఎస్ ఇస్ ఈక్వల్ టు ఇన్ఫినిటీ, ఈఎస్ఎస్ ఇస్ ఈక్వల్ టు ఇన్ఫినిటీ. చాలా చాలా ఇంపార్టెంట్ పాయింట్ మరి, ఓకేనా? చూడండి, ఇప్పుడు ఇదే టైప్ 1 సిస్టమ్ కి మీరు స్టెప్ ఇన్పుట్ అప్లై చేసినారనుకోండి, ఇదే టైప్ 1 సిస్టమ్ కి స్టెప్ ఇన్పుట్ అప్లై చేస్తేనేమో మనకి ఈఎస్ఎస్ జీరో వచ్చింది, అవునా కదా? ఈఎస్ఎస్ మనకు జీరో వచ్చింది. అదే ర్యాంప్ ఇన్పుట్ అప్లై చేస్తేనేమో ఒక ఫైనట్ వాల్యూ, దట్ ఈస్ 1/kV వచ్చింది. అదే మనము పారాబొలిక్ ఇన్పుట్ అప్లై చేస్తే చూడండి, ఇన్ఫినిటీ. మూడు వాల్యూస్ ఉన్నాయి, జీరో ఉంది, 1/kV ఉంది, ఇన్ఫినిటీ ఉంది, ఓకేనా? సో ఇక్కడ నేను ఒక చిన్న పాయింట్ మిస్ చేసిన, ఏంటది, జనరలైజ్డ్ రాయలేదు అంతే. సో ఇక్కడ ఒకవేళ ఆర్ ఆఫ్ టీ కనుక మనకు ఏటీ ఇంటూ యూ ఆఫ్ టీ ఉందనుకోండి, ఏటీ ఇంటూ యూ ఆఫ్ టీ ఉందంటే అప్పుడు ఈఎస్ఎస్ ఏమైపోతుంది, A/kV అయిపోతుంది, ఫర్ సేమ్ టైప్ 1 సిస్టమ్ అండ్ యూనిట్ ర్యాంప్ ఇన్పుట్. ఫర్ టైప్ 1 సిస్టమ్ అండ్ యూనిట్ ర్యాంప్ ఇన్పుట్ ఒకవేళ జనరలైజ్డ్ ర్యాంప్ ఇన్పుట్ ఉంటే, ఓకేనా, ఏటీ ఇంటూ యూ ఆఫ్ టీ ఉందంటే A/kV అయిపోతుంది, ఏదన్నా ఫైనైట్ వాల్యూ, ఓకేనా? సో ఫర్ టైప్ 1 సిస్టమ్ చాలా చాలా ఇంపార్టెంట్. టైప్ 1 సిస్టమ్, ఓకే, ఎప్పుడు అడిగినా కూడా మీరు గుర్తుండాలి, టైప్ 1 సిస్టమ్ స్టెప్ ఇన్పుట్ ఈఎస్ఎస్ జీరో, ఫర్ టైప్ 1 సిస్టమ్ ర్యాంప్ ఇన్పుట్ ఈఎస్ఎస్ ఇస్ ఈక్వల్ టు 1/kV or A/kV, anything, okay, no problem. Next, for parabolic input and type 1 system, for type 1 system parabolic input ఇచ్చినప్పుడు ESS is equal to infinity. ఇలా మిమ్మల్ని అడిగినప్పుడు మీకు గుర్తుండాలన్నమాట, ఎందుకంటే ఇలాంటి క్వశ్చన్స్ మనకు చాలా కాంపిటేటివ్ ఎగ్జామ్స్ లో అడిగినారు, నాట్ ఓన్లీ గేట్, మనకు చాలా కాంపిటేటివ్ ఎగ్జామ్స్ లో కూడా, ఓకే, ఈ క్వశ్చన్స్ చాలా చాలా ఇంపార్టెంట్ అన్నమాట టైం రెస్పాన్స్ అనాలిసిస్ లో. అందుకే నేను మీకు నీట్ గా ఒక్కొక్క పార్ట్ డివైడ్ చేసి చెప్తున్నాను, ఓకేనా? ఇది టోటల్ గా టైప్ 1 సిస్టమ్ అనాలిసిస్. నెక్స్ట్ వీడియోలో మనము టైప్ 2 సిస్టమ్ కి సేమ్ ఇవే 3 ఇన్పుట్స్ అప్లై చేసి ఈఎస్ఎస్ ఏమవుతుందో చూద్దాం, ఓకేనా? రైట్, దట్స్ ఆల్ ఫర్ దిస్ వీడియో. విల్ మీట్ ఇన్ ద నెక్స్ట్ వీడియో. జై హింద్.